హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ క్లాస్లో వచ్చేసి మనం అబాకస్ టూల్ కిట్ గురించి, హ్యాండ్ టెక్నిక్స్ గురించి నేర్చుకున్నాము. రైట్ హ్యాండ్ అయితే అప్ తంబుతో, ఇండెక్స్ ఫింగర్తో డౌన్ అంటాం. బీడ్స్ని రెండు కలిపి చేస్తే బటర్ఫ్లై మూమెంట్ అంటాము. అదే లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళైతే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ 2 ఫింగర్స్తో మూమెంట్ చేస్తుంటారు అన్నట్టు. ఇక లాస్ట్ క్లాస్లో నేను బీడ్ కౌంటింగ్ కూడా ఎలా చేస్తారో చెప్పాను. ఫస్ట్ మేము స్టూడెంట్స్కి కిట్ ఇవ్వము. ఫస్ట్ బుక్లో ట్రై చేశాక తర్వాత కిట్లు. ఇక్కడ చూడండి బీడ్ కౌంటింగ్ ఎలా చేయాలంటే, ఈ ఫస్ట్ క్వశ్చన్లో చూడండి, యూనిట్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ ఉంది కదా, యూనిట్స్ ప్లేస్ సపరేట్గా, ఇవి కౌంటింగ్ డిఫరెంట్గా చేయాలి. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి, యూనిట్స్ ప్లేస్లో ఓన్లీ 5 ఉంది. అదే టెన్స్ ప్లేస్లో అయితే 50 + 60 70 80 85 అన్నట్టు. ఫోర్త్ వచ్చేసి 50 + 10 కదా, 60. ఇటు వచ్చేసి 5 లేదు, యూనిట్స్ ప్లేస్లో ఓన్లీ 3 ఉంది. అంటే ఎంత అవుతుంది మనకి 63. అలా బీడ్ కౌంట్ చేస్తూ కింద బాక్సెస్ ఉంటే అందులో రాయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీడ్ డ్రాయింగ్ అన్నట్టు. ఇందాక బీడ్స్ ఉంటే వాటిని కౌంట్ చేసి ఇక్కడ బాక్స్లో రాసాం కదా, ఇక్కడ బాక్స్ నెంబర్ ఉంటే వాటికి బీడ్స్ గీయాలన్నట్టు. చూడండి నేను గీస్తాను. ఇక్కడ 2 ఉంది కదా నెంబర్, క్వశ్చన్ నెంబర్ 1 2 బీడ్స్. 5 ఉంటే మనం ఏం చేయాలి, డౌన్ కాకుండా అప్లో చేయాలి డ్రాయింగ్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి 1. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి 3 ఉంది, అంటే 3 బీడ్స్ గీయాలి. ఇక్కడ 7 ఉంది కదా, అంటే పైన అప్పర్ బీడ్ ఒకటి గీయాలి యూనిట్స్ ప్లేస్లో, అండ్ 5 + 2 6 7 కాబట్టి కింద 2 బీడ్స్. అలా డ్రాయింగ్ చేయాలన్నట్టు, బీడ్ డ్రాయింగ్. 7th క్వశ్చన్ వచ్చేసి 6th, అంటే ఒకటి 5 బీడ్ ఒకటి 1 బీడ్, 6 అయిపోయాయి. 9 అంటే 5 బీడ్ గీయాలి, అప్పర్ బీడ్ ఒకటి గీయాలి, అంటే 5 కదా, +4 ఇవి. అలా 1 అంటే 1 బీడ్ గీయాలి. ఇలా మనము ఇక్కడ ఏ నెంబర్ ఉంటే అన్ని బీడ్స్ గీయాలి. స్టార్టింగ్ నుండి చూసినట్టయితే టూల్ కిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, హ్యాండ్ టెక్నిక్స్ అండ్ బీడ్ డ్రాయింగ్, బీడ్ కౌంటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎడిషన్ ఎలా చేయాలో ఇక్కడ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంది చూడండి. +1 అంటే ఒక బీడ్ మూవ్ చేయాలి అప్, +2 అంటే 2 బీడ్స్ అప్ చేయాలి. చూడండి ఇక్కడ థంబ్ ఫింగర్తో అప్ చేస్తున్నాం. 3 +3 అంటే 3 బీడ్స్, +4 అంటే 4 బీడ్స్. అదే -1 అంటే ఏం చేయాలి, మనం డౌన్కి రైట్ ఇండెక్స్ ఫింగర్తో డౌన్ చేయాలి. ఇక నేను కిట్ మీద చూపిస్తున్నాను చూడండి. మనం ఫస్ట్ అయితే ఆల్ సెట్ 0 చేసుకొని యాడ్ 1 యాడ్ 2 అట్లా మనం బీడ్స్ అప్ మూవ్ చేయాలి. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి 4 కదా, 1 2 3 4 బీడ్స్ మూవ్ చేయాలి అప్కి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి -1 కదా, అంటే ఏదో కొన్ని బీడ్స్ పెట్టేసి -1 అంటే ఏం చేయాలి, ఒక బీడ్ డౌన్ చేయాలి. ఇక్కడ నేను ఫింగర్ పెడితే మీకు వీడియో కనిపించదని నేను పెన్సిల్తో యూజ్ చేస్తున్నాను. జనరల్గా అయితే ఫింగర్స్తోనే అబాకస్ కిట్లో బీడ్స్ మూవ్ చేయాలి, ఎందుకంటే మన ఫింగర్ టిప్స్లో ఉన్న నర్వ్స్ బ్రెయిన్తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో వాటికి ఒక ఎక్సర్సైజ్ లాగా అయ్యి బ్రెయిన్ చాలా యాక్టివ్గా అండ్ లాంగ్ మెమరీ కూడా బిల్డ్ అవుతుంది. అదే అబాకస్తో ఉన్న ఫస్ట్ బెనిఫిట్ మనకి. ఇప్పుడు ఇక్కడ అడిషన్ ఎక్సర్సైజ్ అండి. చూడండి నేను కిట్ మీద చేసుకుంటాను. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, యాడ్ 2 ఉంది, అంటే 2 బీడ్స్ అప్ మూవ్ చేశాను. తర్వాత యాడ్ 1 ఉంది, మళ్ళీ 1 1 కాబట్టి 1ని తీసేయాలి. నెక్స్ట్ యాడ్ 1 కాబట్టి 5 కనాలి. ఇప్పుడు ఆన్సర్ ఎంత కనబడుతుంది, ఇక్కడ 3 కనబడుతుంది కదా. చూడండి 1 2 3 బీడ్స్ కాబట్టి 3 ఆన్సర్ రాయాలి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రతి క్వశ్చన్కి మనం ఆల్ సెట్ 0 చేసి, యాడ్ 4 ఉంటే 4 యాడ్ చేయాలి, మళ్ళీ -4 ఉంటే 4 లెస్ చేయాలి, యాడ్ 1 యాడ్ 2 ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి యాడ్ 1 అంటే 1 బీడ్ అప్, యాడ్ 2 యాడ్ 1 అంటే మళ్ళీ 1 యాడ్ చేయాలి, -2 అంటే 2 తీసేయాలి. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి 2 కదా. ప్లస్ ఉంటే అప్, మైనస్ ఉంటే డౌన్ చేయాలి. సో ఇక్కడ 7th క్వశ్చన్ చూపిస్తున్నాను చూడండి. యాడ్ 4 +2 యాడ్ 1 +2 ఎంత వచ్చింది, ఆన్సర్ 1 వచ్చింది కదా. అలానే ఇప్పుడు 8th క్వశ్చన్ చూడండి. యాడ్ 3 అంటే 3 బీడ్స్ పైకి అన్నాను, +1 అంటే 1 డౌన్, యాడ్ 2 అంటే 2 పైకి, మళ్ళీ +1 అంటే -1 3 వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ యాడ్ 1 3 అయ్యాయి కదా, మళ్ళీ -3 అంటే కంప్లీట్. ఇప్పుడు చూడండి మొత్తం 0 అంటే ఆన్సర్ ఈజ్ 0. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి యాడ్ 1 యాడ్ 3 +4 అంటే దెన్ యాడ్ 2. ఓకే.